హాయ్ బ్రదర్, అందరికి నమస్తే. ఒక లైక్ బ్రదర్, ప్లీజ్. వెయిట్ బ్రదర్. మనము ఈ లోకాన్ని చూడటానికి ఎవరు కారణం? మన తల్లిదండ్రే కదా. మనం ఎదగటానికి తోడ్పడింది ఎవరు? మన తల్లిదండ్రే కదా. ఎంతో కష్టపడితేనే కదా మనం ఎదిగింది. మనం ఒక ఉద్యోగం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రే కదా. మన తల్లిదండ్రి ఎంతో కష్టపడి శ్రమించి మన కోసము వాళ్ళ అవసరాలన్నీ మానుకొని మన అవసరాలు తీరుస్తూ మన సంతోషాన్ని తన సంతోషంగా చేసుకొని మన బంగారు భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కలలు కానీ మనల్ని పెంచుతారు, మనకు అన్నీ అందిస్తారు, ఇల్లు కట్టిస్తారు, ఉద్యోగం వచ్చిందాక పోరాడతారు. ఇంత చేసిన తర్వాత మనం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? తల్లిదండ్రిని తీసుకెళ్ళి ఏదో ఒక వృద్ధాశ్రమంలో వేస్తున్నాం. కరెక్టేనా? చాలా తప్పు కదా. దేవుడు మనం పుట్టినప్పుడు మనకి ఆస్తి ఇస్తాడు. అదేంటో తెలుసా? తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బాబాయ్, ఇవే మనకిచ్చిన దేవుడిచ్చిన ఆస్తి. ఆ తర్వాత మనం ఎదిగిన తర్వాత సంపాదించుకుంటాం డబ్బుని. మనకు దేవుడిచ్చిన గిఫ్ట్ తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, వీళ్ళు అనమాట. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో బంధాలను పూర్తిగా తెంచేసుకుంటున్నాం. కరెక్ట్ కాదు కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోవటం చాలా తప్పే కదా. అవునా కదా? ఎవరైనా ఇలా చేసేవాళ్ళు కొంచెం మనసు మార్చుకొని మీ తల్లి తండ్రిని మీ ఇంటికి తెచ్చుకోండి. పెద్దలు ఒక సామెత చెప్పున్నారు. అదేంటంటే, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చిపెట్టుకోండి అనే సామెత చెప్పున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. మనకు ఏదైనా బాగలేకపోతే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాలను చెప్పేవాళ్ళు మన ఇంట్లో తల్లిదండ్రి. మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మన పిల్లలకు కూడా మన సంస్కృతిని గురించి వివరిస్తారు, నీతి వాక్యాలు చెప్తారు. వాళ్ళు కూడా సరైన దారిలో నడుచుకోవటానికి ఒక కారణంగా ఉంటుంది. దయించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే, మనం ఈ లోకాన్ని చూస్తున్నామంటే దానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రే కదా. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులేమో వయసు అయిపోయింది, దీన్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమం వేయటం అసలు దేవుడు సహిస్తాడా? సహించాడు కదా. రేపు మన పరిస్థితి ఏంటి? మనం కూడా రేపు వృద్ధులు అయిపోతాం కదా. అప్పుడు మన బిడ్డలు కూడా మనల్ని తీసుకెళ్ళి ఏదో వృద్ధాశ్రమం వేసినప్పుడు మన హార్ట్ ఎంత పెయిన్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ బ్రదర్, ఇలా చేయొద్దు బ్రదర్. 10 మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి బ్రదర్. ప్లీజ్ బ్రదర్, ఒక లైక్ చేయండి బ్రదర్. మరిన్ని వీడియోలు చేయటం